పల్లవి అయితే శ్రియ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. "శ్రీకర్‌ని తరిమేశారా?" అని వాళ్ళ నాన్న అడిగేసరికి, "శ్రీకర్‌ని కాదు, మీరు చెప్పిన తొక్కలో ఇన్ఫర్మేషన్‌ను నేను చెప్తే నన్ను తరిమేసేవారు. శ్రీకర్ గురించి ఇంక నేనేం చెప్పలేదు. ఇక లేకపోతే నన్ను ఇంట్లో నుంచి తరిమేద్దును" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని ఆ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది. శ్రీకర్ గురించి పల్లవికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? అయినా పల్లవికి ఇవన్నీ విషయాలు ఎందుకు అనైతే అడుగుతూ ఉంటుంది. అయినా అందుకేనా గ శ్రీకర్ గురించి తెలుసుకోవడానికనా ఈ నాటకాలన్నీ ఆడింది అని చెప్పేసైతే అవని అనుకుంటూ ఉంటుంది. ఇక మీరు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా క్లారిటీగా ఉంటేనే చెప్పండి. లేదంటే నేనిక్కడే బుక్ అయిపోతాను అని చెప్పేసి పల్లవి అయితే శ్రియ వాళ్ళ నాన్నతో విశ్వనాథంతో అంటూ ఉంటుంది. ఇక అది విన్న శ్రియకి ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ అంత ఇస్తున్నారో అనైతే ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ పల్లవికి అయితే వాళ్ళ అమ్మమ్మ వంట చేయడం ఏదో మప్పుతూ ఉంటుంది. అలా మప్పుతూ పల్లవి ఫోన్ ఒక టేబుల్ మీద ఉండేసరికి అదే టైంలో విశ్వనాథం ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూసి విశ్వనాథం అంటే శ్రియ వాళ్ళ నాన్నే కదా! శ్రియ వాళ్ళ నాన్నకి, పల్లవికి ఏంటి సంబంధం? అతను ఇతనికెందుకు ఫోన్ చేస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది అవని. ఇక పల్లవి దగ్గరికైతే అవని వస్తూ ఉంటుంది. అలా వస్తూ విశ్వనాథంతో మాట్లాడుతున్న పల్లవినైతే రెడ్ హ్యాండెడ్‌గా అవని అయితే పట్టుకుంటూ ఉంటుంది. అది చూసి పల్లవి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అవని అక్క ఇలా చూస్తుంది? ఏదైనా నిజం తెలిసిందా ఏంటి? అనైతే షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇక అవని కాసైతే చాలా కోపంగా పల్లవి కాసైతే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అవని. అది చూసి భయపడుతూ ఉంటుంది పల్లవి.